ఒక మనిషి చేసిన హత్యను ఒక నోరు లేని జీవి ఎలా సాక్ష్యంతో సహా పట్టించిందో తెలుసా? ఒక పిల్లికి పోస్టుమార్టం చేసి హంతకుడిని పట్టుకున్న వింత కేసు ఇది. పిల్లిని పోస్టుమార్టంకు పంపినప్పుడు జనం నవ్వుకున్నారు. అసలేం జరిగిందంటే కొందరు మహిళలు గడ్డి కోస్తున్నారు. పక్కనే చెరువులో బురద లాంటి ప్రాంతం ఉంది. నీటితో నిండిన ఆ బురదలో ఒక కాలు పైకి తేలుతున్నట్లు వారికి అనిపించింది. ఆశ్చర్యపోయిన ఆ మహిళలు దగ్గరికి వెళ్ళి నిశితంగా పరిశీలించారు. అప్పుడు వారు చూసింది కరెక్టే అని అనిపించింది. నిజంగానే ఒక కాలు పైకి కనిపిస్తోంది. అప్పుడు వారు బిగ్గరగా అరిచారు. సమీపంలో ఉన్న 2-3 వ్యక్తులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చెరువులోని బురదలో కనిపిస్తున్నది కాలేనని వారు కూడా గుర్తుపట్టారు. ఇదంతా కేరళలోని అలప్పులలో జరుగుతోంది. ఆ రోజు 2008 జూన్ 6వ తేదీ. వెంటనే వారు పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. కాసేపట్లోనే పోలీసులు, ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. చెరువులో కనిపిస్తున్న ఆ కాలును పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ డెడ్ బాడీ బయటకు రాలేదు. అప్పుడు మరికొందరు దిగి ఆ కాలును లాగినప్పుడు అది బయటకు వచ్చింది. అది ఒక లేడీ మృతదేహానికి సంబంధించిన కాలు అని తెలిసింది. డెడ్ బాడీని బయటకు తీసుకువస్తున్నప్పుడు ఆమె వెనుక ఒక పొడవైన రాయి కట్టి ఉంది. అది సర్వే రాయిలాగా పొడవుగా ఉంది. అంత బరువైన రాయి కట్టి ఉన్నప్పటికీ ఆమె కాలు మాత్రం నీటిపైకి తేలింది. వెంటనే డెడ్ బాడీని క్షుణ్ణంగా పరిశీలించగా కుళ్ళిపోవడం ప్రారంభమైందని కనిపెట్టారు. అప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు ఒక విషయం గమనించారు. డెడ్ బాడీ పొడవు, వెడల్పు కొలుస్తూ శరీరంపై గాయాలు ఏమైనా ఉన్నాయా అని ఫోరెన్సిక్ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడున్న ఇన్స్పెక్టర్ హరికృష్ణన్ చుట్టుపక్కల ఉన్న ఇల్లు, పరిసరాలను చూశారు. ఆయనకు ఏదో దుర్వాసన వస్తున్నట్లు అనిపించింది. ఆ వాసన వస్తున్న దిశగా హరికృష్ణ వెళ్ళారు. కాస్త దూరంలోనే ఒక పిల్లి చనిపోయి పడి ఉంది. ఆ పిల్లిని చూడగానే హరికృష్ణన్కు ఒక సందేహం కలిగింది. ఆయన ముక్కు మూసుకుని ఆ పిల్లి పడి ఉన్న చోటుకు వెళ్ళారు. ఆ పిల్లి నోటి నుంచి నురగ వచ్చింది. ఆ నురగ నుంచి పలుచని ద్రవం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆ పిల్లి శరీరం కూడా కుళ్ళిపోవడం ప్రారంభమైంది. ఆ పిల్లి కుళ్ళిపోతున్న తీరుకు, ఇందాక చెరువులో దొరికిన మృతదేహం కుళ్ళిపోతున్న తీరుకు మధ్య ఏదో పోలిక ఉన్నట్లు ఆయనకు అనిపించింది. వెంటనే హరికృష్ణ అనే సిఐ స్థానిక ఎస్ఐని పిలిచి ఈ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపేటప్పుడు పిల్లిని కూడా పంపించు అని చెప్పారు. హరికృష్ణ అక్కడ వెతుకుతుంటే జనం కూడా ఇదంతా చూశారు. అప్పుడు ఎస్ఐని పిలిచి ఆయన చెప్పేదంతా వారు కూడా విన్నారు. పిల్లికి కూడా అటాప్సీ చేయాలని చెప్పడంతో జనం ఒక్కసారిగా నవ్వారు. కేరళ క్రైమ్ హిస్టరీలో ఒక పిల్లికి పోస్టుమార్టం చేయడం అదే మొదటిసారి. అందుకే హరికృష్ణన్ సూచన జనానికి నవ్వు తెప్పించింది. కాసేపట్లోనే హరికృష్ణన్ చెప్పినట్లుగా 2 మృతదేహాలను మెడికల్ కాలేజీకి పంపించారు. ఇంకోవైపు పోలీసులు క్రైమ్ సీన్కు సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్ళి అక్కడ చనిపోయిన లేడీ ఎవరో తెలుసా, ఆ రోజు మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపించిందా అని విచారిస్తున్నారు. డెడ్ బాడీ ఫోటోను చూపించి విచారణ చేస్తున్నారు. కానీ ఆమె గురించి ఏమీ తెలియదని జనం చెప్పారు. ఇదే సమయంలో అలప్పుల మెడికల్ కాలేజీ నుండి హరికృష్ణన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహంతో పాటు వెళ్ళిన ఎస్ఐ ఆయనకు ఫోన్ చేశాడు. అతను ఏం చెప్తున్నాడంటే, సార్, అలప్పుల మెడికల్ కాలేజీ వైద్యులు ఆ పిల్లికి పోస్టుమార్టం చేయడం కుదరదని చెబుతున్నారు. ఇది మనుషులకు చికిత్స చేసే ఆసుపత్రి అని, జంతువులకు పోస్టుమార్టం చేయడానికి తాము అర్హులం కాదని చెప్పారు. అప్పుడే వారు ఒక పరిష్కారం కూడా చెప్పారు. అదేంటంటే సమీపంలోనే వెటర్నరీ వైద్యశాల ఉంది. అక్కడికి పిల్లిని తీసుకెళ్లడం మంచిదని సూచించారు. ఇప్పుడేం చేద్దాం సార్ అని వారు అడిగారు. ఆ డాక్టర్లు చెప్పినట్లే చేయమని ఎస్ఐకి ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు అలప్పుల మెడికల్ కాలేజీలో ముసలామె మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతున్న సమయంలోనే ఇంకోవైపు ఆ పిల్లి మృతదేహాన్ని సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రికి మార్చారు. మరుసటి రోజు 2 మృతదేహాలకు రిపోర్టులు వచ్చాయి. 2 దేహాల్లోనూ విషం ఉన్నట్లు తేలింది. ఆ ముసలామె శరీరంలో ఏదైతే విషం ఉందో అదే విషం పిల్లి శరీరంలో కూడా ఉంది. ఆ పిల్లి ఆ విషం ఎలా తిన్నదో కనుగొంటే సహజంగానే ఈ కేసు పరిష్కారం అవుతుందని హరికృష్ణన్ భావించారు. అసలు ఆ పిల్లికి ఈ హత్యకు సంబంధం ఏంటని మీరెవరైనా ఊహించగలరా? ఊహిస్తే వెంటనే వీడియో పాజ్ చేసి మీ సమాధానాన్ని రాయండి. అసలు ఈ కేసులో ఏం జరిగింది, విచారణ ఎలా సాగింది, ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ.
ఈ కేసును పరిశీలిస్తున్న సిఐ హరికృష్ణన్కు తలుక్కున ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఒక పని చెప్పారు. పిల్లి చనిపోయి ఉన్నప్పుడు తీసిన ఫోటోను పెద్దదిగా చేయించారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ పిల్లి ఫోటోను చూపించి అది ఎవరి ఇంట్లో పెరిగిన పిల్లో కనుక్కోండి అని చెప్పారు. అదే సమయంలో ముసలామె ఫోటోను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు పంపారు. చుట్టుపక్కల స్టేషన్లలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అని విచారణ మొదలుపెట్టారు. పోలీసులు పిల్లి ఫోటో పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ పిల్లి మీకు తెలుసా అని పోలీసులు అడగగానే జనం ఒక్కసారిగా నవ్వుతున్నారు. ఇలాంటి విచారణను వారు మొదటిసారి చూస్తున్నారు. నవ్వు వస్తుంటే బలవంతంగా ఆపుకుంటూ మాకు తెలియదు అని చెబుతున్నారు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత వారు ఏదేదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. విచారణ ఇలా సాగుతుండగా ఒక ఇంట్లోని వారు ఆ ఫోటోను చూసి కాసేపు ఆగిపోయారు. వారు ఆ ఫోటోను మళ్ళీ మళ్ళీ నిశితంగా గమనించారు. చివరకు ఇది మా పిల్లే అని సమాధానం ఇచ్చారు. సార్, 3 రోజుల క్రితమే మా పిల్లి కనిపించకుండా పోయిందని చెప్పారు. ఆ పిల్లి నోటి నుండి నురగ కారుతున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. అది చూసిన ఆ కుటుంబ సభ్యులకు చిన్న సందేహం కలిగింది. సార్, మా పిల్లి చాలా ఆరోగ్యంగా ఉండేది. అది ఎందుకు ఇలా నురగలు కక్కుతుందో మాకేమీ అర్థం కావట్లేదని అన్నారు. వెంటనే పోలీసులు హరికృష్ణన్కు కాల్ చేసి తాము కనిపెట్టిన పిల్లి ఓనర్ల గురించి విషయం చెప్పారు. అప్పుడు హరికృష్ణన్ పోలీసులతో ఏమన్నాడంటే, ఆ పిల్లి సాధారణంగా ఏ ఇళ్లకు వెళ్ళే అవకాశం ఉందో ఒక్కసారి విచారించండి అని చెప్పారు. అదేవిధంగా గ్రౌండ్లో ఉన్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అప్పుడు ఓనర్ కుటుంబానికి చెందిన వారు ఏం చెప్పారంటే, సార్, ఇది మా ఇంట్లోనే కాదు, చుట్టుపక్కల ఇళ్లలోకి కూడా వెళ్ళేది. వాసన పసిగట్టి ఎవరింట్లో దానికి నచ్చిన ఫుడ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చునేది. మాంసం, చేపలు వంటి కూరలు వండితే వారి ఇంటి చుట్టుపక్కలే తిరిగేదని చెప్పారు. ఇదే సమయంలో పక్కనున్న హరిపాడ్ పోలీస్ స్టేషన్కు 2 యువకులు వచ్చారు. వారు మా అమ్మ కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. ఆమె కనిపించకుండా పోయి సుమారు 3 రోజులు అవుతోందని చెప్పారు. ఆ తల్లికి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. ఆమె ఎప్పుడూ ఒక చోట ఉండేది కాదు. ఒక కొడుకు ఇంటి నుండి మరో కొడుకు ఇంటికి, అక్క నుండి కూతురు ఇంటికి వెళ్తూ ఉండేది. తనకు నచ్చినన్ని రోజులు ఒక ఇంట్లో ఉండి మరో ఇంటికి వెళ్తూ ఉండేది. 2008 జూన్ 3వ తేదీన చిన్న కుమారుడి ఇంటి నుండి పెద్ద కుమారుడి ఇంటికి వెళ్ళింది. 3వ తేదీన అక్కడకు చేరుకుని మరుసటి రోజే కూతురి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. ఇప్పుడు ఆమె దగ్గర ఉండి ఉంటుందని పెద్ద కొడుకు అనుకున్నాడు. కూతురి ఇంటికి వెళ్ళిన 2 రోజుల తర్వాత మళ్ళీ చిన్న కొడుకు ఇంటికి రావాలి. కానీ తల్లి రాకపోయేసరికి చిన్న కొడుకు తన అక్కకు ఫోన్ చేశాడు. అమ్మను ఎప్పుడు పంపిస్తావని అడిగాడు. ఆ మాట వినగానే అక్క ఆశ్చర్యపోయింది. అమ్మ ఇక్కడికి వస్తేనే కదరా పంపడం గురించి ఆలోచించేది అని అంది. అప్పుడే తల్లి అక్కడకు రాలేదనే విషయం అతనికి తెలిసింది. 4వ తేదీ ఉదయం అన్న ఇంటి నుంచి బయలుదేరిన తల్లి కొన్ని గంటల్లోనే కూతురి ఇంటికి చేరుకోవాలి. కానీ ఆమె చేరుకోలేదు. ఆ విషయం తెలిసిన వెంటనే 2 సోదరులు హరిపాడ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. కనిపించకుండా పోయిన తల్లి గురించి అన్ని వివరాలు ఇచ్చారు. సార్, మా అమ్మ పేరు పంకజాక్షి. తమ తల్లికి పళ్ళు లేవని, వెళ్ళేటప్పుడు తను కట్టుకున్న చీర రంగు కూడా చెప్పారు. ఈ వివరాలు వినగానే వారికి పక్క స్టేషన్లో ముసలామెకు సంబంధించిన కేసు గుర్తుకు వచ్చింది. వెంటనే వారిని జీపు ఎక్కించుకుని నేరుగా అలప్పుల మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. మెడికల్ కాలేజీకి రాగానే ఆ యువకులు అయోమయానికి గురయ్యారు. మా అమ్మ కనిపించట్లేదని చెబితే ఇక్కడికి తీసుకువచ్చారేంటి? మా అమ్మకు ఏమైందని వారు భయపడిపోయారు. నెమ్మదిగా వారిని మార్చురీకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఆ 2 యువకుల ముఖాల్లో రంగులు మారాయి. వారి తల్లికి 60 ఏళ్ళు పైబడిన, చూడటానికి పెద్ద వయసైపోయిన వ్యక్తిలాగా కనిపించదు. పళ్ళు మాత్రమే లేవు. కానీ పళ్ళు లేవనే విషయం బయట ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె కృత్రిమ పళ్ళు పెట్టుకునేది. ఆ క్షణంలో ఆ 2 యువకులు చాలా భయపడ్డారు. వారిని మార్చురీలోకి తీసుకెళ్లిన పోలీసులు మృతదేహాన్ని చూపించారు. ఆ డెడ్ బాడీని చూడగానే వారిద్దరూ బిగ్గరగా ఏడ్చారు. ఆమె తమ తల్లేనని గుర్తుపట్టారు. కుళ్ళిపోతున్న ఆ శరీరాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ విషయాలన్నీ సిఐ హరికృష్ణకు తెలిసాయి. ఈ పంకజాక్షి అనే లేడీ మరణానికి కారణం విషం. అంటే విషం తాగి ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే ఆలోచన ఆయనకు కలిగింది. ఆ తర్వాత మరో సందేహం కూడా కలిగింది. ఎవరైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ చెరువులోకి ఎందుకు దూకుతారు? అది కూడా శరీరానికి పెద్ద బండరాయి కట్టుకుని అని అనుకున్నారు.
దీన్ని బట్టి చూస్తే ఇది హత్యేనని సిఐ అనుకున్నారు. ఆ అనుమానంతో హరికృష్ణన్ పంకజాక్షి యొక్క ఇద్దరు కొడుకులను స్టేషన్కు పిలిపించారు. వారితో కాసేపు మాట్లాడారు. వారి మాటలను బట్టి పంకజాక్షి ఏ పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని హరికృష్ణన్కు అర్థమైంది. మరి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేని ఆమె కడుపులోకి విషం ఎలా వచ్చిందనేది తెలియాలి. హరికృష్ణ వారితో మాట్లాడుతుండగా ఎస్ఐ ఒక పాకెట్ తీసుకువచ్చాడు. అందులో పంకజాక్షి ఒంటిపై ఉన్న బట్టలు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులను చూపిస్తూ హరికృష్ణన్ ఏమన్నాడంటే, వీటిని జాగ్రత్తగా చూడండి, ఏమైనా వస్తువులు తక్కువగా ఉంటే చెప్పండి అని అడిగారు. చిన్న కొడుకు ఆ వస్తువులను ఒక్కొక్కటిగా చూశాడు. పసుపు రంగు బ్లౌజ్, చీర చూసిన తర్వాత అతను సిఐతో ఒక విషయం చెప్పాడు. సార్, అమ్మ మెడలో గొలుసు కనిపించడం లేదు. ఆమె ఒంటిపై ఉంగరం, కమ్మలు కూడా ఉండేవి. అవన్నీ కలిపితే ఆమె ఒంటిపై సుమారు 5 తులాల బంగారం ఉండేదని చెప్పాడు. ఇప్పుడు ఆ నగలు కనిపించట్లేదు. ఆ మాట వినగానే హరికృష్ణన్కు విషయం అర్థమైపోయింది. నగల కోసమే ఎవరో ఆమెను చంపారని పోలీసులు అనుకున్నారు. ఈ విషయం తెలియగానే హరికృష్ణన్ తన టీం సభ్యులకు కొన్ని సూచనలు చేశారు. అప్పట్లో హరిపాడు, కాయంకులం మధ్య రౌడీల కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. అలాంటి ప్రాంతంలో పంకజాక్షి హత్యకు గురైందంటే ఎవరో నగల కోసం ఆమెను చంపారని, ఇదంతా రౌడీల పనే అయి ఉంటుందని అనుకున్నారు. అందువల్ల పోలీసులు అనుమానించే ఆ రౌడీలు సంఘటన జరిగిన రోజు ఎక్కడ ఉన్నారో కనుగొనమని హరికృష్ణన్ తన బృందాలకు సూచించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సాధారణంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ రౌడీలు, ఇల్లీగల్ పనులు చేసే వారి జాబితా ఉంటుంది. వారు ఎక్కడ ఉంటారు, ఏమేం చేస్తుంటారనేది పోలీసులకు బాగా తెలుసు. అంతేకాకుండా ఈ గూండాలకు పోలీసులకు మధ్య ఒక రకమైన సంబంధం కూడా ఉంటుంది. చాలామంది రౌడీలు, నేరగాళ్ళు పోలీసులకు అనేక విషయాల్లో సమాచారం అందిస్తూ సాయం చేస్తుంటారు. పోలీసుల విచారణలో 4 రౌడీలు కనిపించడం లేదని, మిగిలిన వారంతా అందుబాటులోనే ఉన్నారని తెలిసింది. సాధారణంగా ఎవరైనా రౌడీలు కనిపించకుండా పోవడానికి 2 కారణాలు ఉంటాయి. 1, వారు ఏదైనా ఆపరేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి ఉండాలి, లేదా వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఉండాలి. ఏదైనా నేరం చేసిన తర్వాత పోలీసుల నుండి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్కు వెళ్తారని పోలీసులకు బాగా తెలుసు. అందువల్ల వారిపై అనుమానంతో పోలీసులు నిశితంగా పరిశీలించారు. అప్పుడు వారికి అదే ప్రాంతంలో ఉన్నారని తెలిసింది. అయితే పంకజాక్షి హత్య కేసుతో వారికి ఎటువంటి సంబంధం లేదని అర్థం చేసుకోవడానికి పోలీసులకు ఎంతో సమయం పట్టలేదు. ఒకవైపు ఆ దిశగా విచారణ సాగుతుండగా పిల్లికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్న బృందం ఆ పిల్లి వెళ్లే అవకాశం ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా విచారిస్తూ వెళ్తోంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లి మీ ఇంటికి వచ్చేదా అని అడిగారు. అవును సార్, ఆ పిల్లి మా ఇంటికి వచ్చేదని వారు కూడా చెప్పారు. ఆ పిల్లి వెళ్లే అవకాశం ఉన్న అన్ని ఇళ్లను పోలీసులు తనిఖీ చేయగా ఒక ఇంట్లో మాత్రం మనుషులు లేరు. ఆ పిల్లి ఆ ఇంటికి కూడా వెళ్ళేదని ఇరుగు పొరుగు వారు పోలీసులకు చెప్పారు. ఆ ఇంట్లో మనుషులు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళి ఉంటారని నైబర్స్ను అడిగారు. అప్పుడు వారు ఏం చెప్పారంటే, సార్, అతని పేరు జలాలుద్దీన్. అతను ఇంట్లో ఉపయోగించే పాత్రలు అమ్మే వ్యాపారి. ఎప్పుడూ ఊర్లు తిరుగుతూ పాత్రలు అమ్ముతుంటాడని చెప్పారు. అతని ఫోన్ నంబర్ ఏమైనా ఉందా అని పోలీసులు అడిగితే అతని నంబర్ ఇచ్చారు. పోలీసులు ఆ నంబర్ తీసుకుని వెంటనే కాల్ చేశారు. కాసేపట్లోనే జలాలుద్దీన్ ఫోన్ ఎత్తాడు. అప్పుడు పోలీసులు తాము ఏ స్టేషన్కు చెందినవారో చెప్పి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అప్పుడు జలాలుద్దీన్, సార్, నేను పంతలంలో ఉన్నాను. కానీ ఏమైంది సార్, నాకెందుకు ఫోన్ చేశారని అడిగాడు. ఏమీ లేదండి, కొన్ని విషయాలు కనుక్కోవడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ నంబర్ దొరికింది, అందుకే ఫోన్ చేశామని పోలీసులు చెప్పారు. జలాలుద్దీన్ ఏమన్నాడంటే, సార్, నేను చేసేది పాత్రల వ్యాపారం, అందువల్ల ఒక చోటు నుండి మరో చోటుకి ప్రయాణిస్తూనే ఉంటానని చెప్పాడు. సరే, మీరు ఊరికి వచ్చినప్పుడు ఒకసారి స్టేషన్కు రండి అని చెప్పిన పోలీసులు కాల్ కట్ చేశారు. కాసేపటి తర్వాత సిఐ హరికృష్ణన్ జలాలుద్దీన్ నంబర్ తీసుకుని కాల్ చేశాడు. ఎక్కడున్నారని అడిగితే, సార్, నేను క్లాప్పనలో ఉన్నానని జలాలుద్దీన్ చెప్పాడు. రేపు స్టేషన్కు రావాలని చెప్పడానికి హరికృష్ణన్ అతనికి ఫోన్ చేశారు. కానీ అతను క్లాప్పనలో ఉన్నానని చెప్పగానే సరే అని ఫోన్ పెట్టేశాడు. అతని సమాధానం హరికృష్ణన్కు పెద్ద అనుమానం కలిగించింది. అంతకుముందు ఒక పోలీస్ అధికారితో నేను పంతలంలో ఉన్నానని చెప్పిన జలాలుద్దీన్ ఇప్పుడు క్లాప్పనలో ఉన్నానని చెప్పాడు. ఆ రెండిటికి మధ్య చాలా దూరం ఉంటుంది.
అంత తక్కువ సమయంలో పంతలం నుండి క్లాపనకు చేరుకోవడం విమానంలో వెళ్ళిన సాధ్యం కాదు. హరికృష్ణన్కు ఇది అనుమానాస్పదంగా అనిపించింది. వెంటనే హరికృష్ణన్ జలాలుద్దీన్ ఇంటి వద్ద ఉన్న ఎస్ఐకి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, జలాలుద్దీన్ నంబర్కు చుట్టుపక్కల ఉన్న ఎవరితోనైనా ఫోన్ చేయించు, అతను ఎక్కడ ఉన్నాడో అడుగు అని చెప్పారు. హరికృష్ణన్ చెప్పినట్లే ఎస్ఐ పక్కింటి వ్యక్తితో కాసేపయ్యాక అతనికి ఫోన్ చేయించాడు. ఫోన్ కనెక్ట్ అవ్వగానే ఆ వ్యక్తి జలాలుద్దీన్తో క్యాజువల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాటల మధ్యలో ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడగ్గా, నేను ఇప్పుడు ఆడూరులో ఉన్నానని అతడు సమాధానం ఇచ్చాడు. ఆ విషయాన్ని ఎస్ఐ వెంటనే హరికృష్ణన్కు చెప్పాడు. అతను ఆడూరులో ఉన్నాడని తెలియగానే హరికృష్ణన్ ముఖంలో ఒక చిర్రు నవ్వు విరిసింది. ఆయన వెంటనే సైబర్ సెల్కు వెళ్ళాడు. జలాలుద్దీన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కనిపెట్టామని చెప్పాడు. వారు జలాలుద్దీన్ ప్రస్తుత లొకేషన్ను కనిపెట్టి అతడు ఉన్న ప్రదేశాన్ని హరికృష్ణన్కు చెప్పారు. ఆ సమయంలో జలాలుద్దీన్ నిజానికి కాయంకులంలో ఉన్నాడు. కాయంకులంలో ఉన్న జలాలుద్దీన్ మొదట పంతలం అని, తర్వాత క్లాపన అని, మూడోసారి అడూర్ అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడనే ప్రశ్న హరికృష్ణన్ మనసులో మెదిలింది. జలాలుద్దీన్ ఇలా ఊర్లు మారుస్తూ అబద్ధాలు చెబుతున్నాడంటే అతన్ని ఖచ్చితంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. జలాలుద్దీన్ ఇంటి చుట్టూ మఫ్టీలో పోలీసులను పెట్టారు. అతడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని పోలీసులు కాపుగాశారు. కానీ ఆ రోజు రాత్రి అతను ఇంటికి రాలేదు. పోలీసులు నిరాశ చెందకుండా మరుసటి రోజు కూడా అక్కడే కాపలాగా ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయినా కూడా పోలీసులు కాస్త కూడా నిరాశ చెందకుండా అక్కడే ఉండి వేచి చూస్తున్నారు. ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి దొంగచాటుగా అక్కడికి వస్తున్నాడు. అతను ఇంటి తలుపులు తీయగానే పోలీసులు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. పోలీసులు తన కోసం ఇంటి దగ్గరే వేచి ఉన్నారని తెలియగానే జలాలుద్దీన్ నిర్ఘాంతపోయాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతని పప్పులు ఉడకలేదు. జలాలుద్దీన్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. సిఐ హరికృష్ణన్ ముందు ప్రవేశపెట్టారు. జలాలుద్దీన్ను చూసిన హరికృష్ణన్ నవ్వుతూ ఏమన్నారంటే, ఏయ్ జలాలుద్దీన్, నువ్వు మామూలోడివి కావుగా. నిమిషాల వ్యవధిలోనే పంతలం నుంచి క్లాపనకు, అక్కడి నుంచి అడూరుకు, మళ్ళీ అక్కడి నుంచి కాయంకులానికి వెళ్తున్నావు. నీ వేగం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంత వేగంగా ప్రయాణించే వ్యక్తిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అందుకే నిన్ను చూడాలని ఇక్కడికి పిలిపించాను. ఎలా ఉన్నావు జలాలుద్దీన్ అని హరికృష్ణన్ చాలా ఫ్రెండ్లీగా సంభాషణ మొదలుపెట్టారు. హరికృష్ణన్ అలా మాట్లాడడం మొదలుపెట్టేసరికి జలాలుద్దీన్కు లోపల ఏదో ఆందోళన మొదలైంది. అతని ముఖంలో భయం కనిపిస్తున్నా దాన్ని దాచుకుంటూ పోలీసులతో ఏమన్నాడంటే, సార్, నేను పాత్రల వ్యాపారిని. నేను ఒక చోట నుండి మరో చోటుకు వెళ్తూనే ఉంటాను. పాత్రల కోసం నన్ను పిలిచే వాళ్లకు నేను దగ్గరకు వచ్చానని చెప్పడానికి ఒక్కోసారి ఒక్క ఊరి పేరు చెబుతుంటాను. అలా చెప్పడం అలవాటైపోయి పొరపాటున మీతో కూడా అలాగే చెప్పాను సార్. నా గురించి తప్పుగా అనుకోకండి అన్నాడు. సరే, అది పక్కన పెట్టు. నీకు పంకజాక్షి తెలుసా అని సిఐ అడిగారు. ఆ మాట విన్న జలాలుద్దీన్, పంకజాక్ష? ఆమె ఎవరు సార్ అని అడిగాడు. వెంటనే హరికృష్ణన్ పంకజాక్షి ఫోటోను చూపించి, ఈమె నీకు తెలుసా అని అడిగారు. ఆ ఫోటోను నిశితంగా చూసిన జలాలుద్దీన్, లేదు సార్, నాకు తెలియదు. నేను చాలా ఇళ్లకు పాత్రలు అమ్మడానికి వెళ్తుంటాను, కానీ ఈ ముఖం నాకు అస్సలు గుర్తుకు రావడం లేదని చెప్పాడు. అప్పుడు హరికృష్ణన్ ఏమన్నారంటే, ఈమె చనిపోయింది. ఈమె గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయని నిన్ను పిలిపించాను, కానీ నీకు ఈమె తెలియదని అంటున్నావు కదా అని అన్నాడు. సరే జలాల్, మనం ఇంకో విషయం గురించి కూడా చూడాల్సి ఉంది. నువ్వు ప్రస్తుతానికి ఇక్కడే కూర్చో, నేను కొన్ని పనులు పూర్తి చేసి నిన్ను పంపిస్తాను అని చెప్పాడు. ఒక పోలీస్ అధికారిని పిలిచి జలాలుద్దీన్కు కూర్చోవడానికి ఒక కుర్చీ ఏర్పాటు చేయమని చెప్పారు. అలా జలాలుద్దీన్ ఒక చోట కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్న తరువాత గంటలు అలా గడిచిపోతున్నాయి. ఒకే చోట కూర్చుని అతని కాళ్ళు లాగుతున్నాయి. అతనికి కొంచెం దూరంలోనే ఇద్దరు పోలీసులు కూర్చుని ఉన్నారు. స్టేషన్లో ఉన్న పోలీసులంతా తననే వింతగా చూస్తున్నట్లు జలాలుద్దీన్కి అనిపించింది. కానీ అతడు అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళే అనుమతి లేదు. ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో కొందరు వ్యక్తులు స్టేషన్కు వచ్చారు. వారిని హరికృష్ణనే పిలిపించాడు. వారెవరో కాదు, పంకజాక్షి ఇద్దరు కొడుకులు, ఒక కోడలు. వారిని చూడగానే హరికృష్ణను పక్కకు పిలిచి కొన్ని విషయాలు మాట్లాడారు. కోడలతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆమెను, ఇద్దరు కొడుకులను ఒక చోట కూర్చోబెట్టారు. అక్కడికి జలాలుద్దీన్ని పిలిపించారు.
హరికృష్ణన్ ముందు కూర్చున్న ఆ వ్యక్తుల దగ్గరకు జలాలుద్దీన్ వచ్చాడు. జలాలుద్దీన్ వారికి చూపించిన హరికృష్ణన్ ఇతను మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు ఆ కోడలు ఏమందంటే, సార్ నాకు తెలుసు సార్, ఇతనే మాకు క్రమం తప్పకుండా పాత్రలు అమ్ముతుంటాడు. గత ఏడాదిన్నరగా ఇతని దగ్గరే మేము పాత్రలు కొంటున్నామని చెప్పింది. అప్పుడు వెంటనే హరికృష్ణన్ ఆ కోడల్ని ఏమడిగాడంటే, ఏమా మరి ఈ పాత్రలు కొనేటప్పుడు మీ అత్తగారు జలాలుద్దీన్ని చూసేవారా అని అడిగారు. అవును సార్, అత్తయ్యే ఇతని దగ్గర పాత్రలు కొనేవారు అని ఆమె చెప్పింది. ఆ మాట వినగానే జలాలుద్దీన్కు చెమటలు పట్టాయి. కొన్ని గంటల క్రితమే తాను పంకజాక్షిని చూడలేదని హరికృష్ణన్తో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆమె కోడలు జలాలుద్దీన్ సమక్షంలోనే పంకజాక్షి అతని దగ్గరే పాత్రలు కొనేదని చెబుతోంది. అప్పుడు హరికృష్ణన్ జలాలుద్దీన్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, జలాలుద్దీన్, అయితే నువ్వు ఇందాక చెప్పిన మాటలో అబద్ధం అన్నమాట అన్నాడు. సార్ అది పొరపాటు జరిగి ఉంటుంది సార్, నేను చాలా మందికి పాత్రలు అమ్ముతుంటాను కదా, సరిగా గుర్తుపట్టలేదని జలాలుద్దీన్ తడబడ్డాడు. సరే పొరపాట్లు జరగడం సహజమేలే, కూర్చో అని హరికృష్ణన్ అతన్ని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత హరికృష్ణన్ పంకజాక్షి కొడుకులతో ఏమన్నాడంటే, మీరిద్దరూ కాసేపు బయట కూర్చోండి, నేను ఈ పాత్రల విషయం గురించి పంకజాక్షి కోడలతో మాత్రమే మాట్లాడాలి అన్నాడు. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళేటప్పుడు బోళ్ళు బొచ్చెల గురించి మాట్లాడడానికి ఏముంటుందిరా అని వారికి అనిపించింది. వారు బయటకు వెళ్ళారని నిర్ధారించుకున్న హరికృష్ణన్ ఆ లేడీ వైపు తిరిగాడు. ఏమ్మా, ఈ జలాలుద్దీన్కు మీ అత్తగారికి మధ్య ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ ప్రశ్న వినగానే ఆ యువతి ఒక్క క్షణం మౌనంగా ఉండి, సార్, ఈ జలాలుద్దీన్ మా అత్త దగ్గర తరచుగా బంగారం అప్పుగా తీసుకునేవాడు. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి పాత్రలు కొనడానికి డబ్బులు తెచ్చుకునేవాడు. అంతేకాదు మా అత్త ఇతనికి తరచుగా డబ్బులు అప్పుగా ఇస్తూ ఉండేది. ఇతను పాత్రలు అమ్మడానికి ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్య ఇతనితో గంటల తరబడి ఏకాంతంగా మాట్లాడుతూ ఉండేదని చెప్పింది. వెంటనే జలాలుద్దీన్ వైపు తిరిగిన హరికృష్ణన్, జలాలుద్దీన్, పాత్రలు అమ్మడానికి వెళ్ళి అంతసేపు ఆమెతో ఏం మాట్లాడేవాడివి అని అడిగాడు. దానికి జలాలుద్దీన్ సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు. అప్పుడే ఆమె కోడలు ఏమందంటే, సార్, ఇతడు మా అత్త తరచుగా ఫోన్లో కూడా మాట్లాడుకునేవారని చెప్పింది. ఆ మాటలు విన్న సిఐ, ఏయ్ జలాలుద్దీన్, పరిచయం లేని వ్యక్తితో నువ్వు ఫోన్లో మాట్లాడేవాడివా అని అడిగాడు. కానీ జలాలుద్దీన్ దగ్గర సమాధానమే లేదు. అప్పుడు ఆ కోడలను కూడా బయటకు పంపిన హరికృష్ణన్, అసలేం జరిగిందో ఇప్పుడు చెప్పు అని అడిగాడు. తాను దొరికిపోయానని అర్థం చేసుకున్న జలాలుద్దీన్ హరికృష్ణన్తో అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. సార్, నన్ను క్షమించండి, ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. పంకజాక్షి కోడలు చెప్పిందంతా నిజమే. నాకు పంకజాక్షితో సాన్నిహిత్యం ఉండేది. గత ఏడాదిన్నరగా మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. మేము ఫోన్లో తరచుగా మాట్లాడుకునేవాళ్ళం. ఆమె నాకు డబ్బులు అప్పుగా ఇచ్చేది, తాకట్టు పెట్టడానికి నగలు కూడా ఇచ్చేది. అదంతా నిజమే. ఒకరోజు ఆమె నాకు తాకట్టు పెట్టడానికి ఇచ్చిన గొలుసును తిరిగి అడిగింది. కానీ ఆ గొలుసును విడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆమె పదే అడగడంతో నేను ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే నేను ఆమెతో జూన్ 4న కూతురి ఇంటికి వెళ్తున్నానని చెప్పి హరిపాడు రావాలని చెప్పాను. హరిపాడు వస్తే తాకట్టు పెట్టిన గొలుసు విడిపించి ఇస్తానని ఆమెను నమ్మించాను. ఆమె కూడా నేను చెప్పినట్లే పెద్ద కొడుకు ఇంటి నుండి బయలుదేరి హరిపాడు చేరుకుంది. నేను అప్పటికే విడిపించి ఉంచిన గొలుసును ఆమెకిచ్చాను. ఆ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్దామా అని అడగ్గా ఆమె సంతోషంగా ఒప్పుకుంది. అలా మేమిద్దరం కలిసి హరిపాడు నుండి తిరువనంతపురంలోని భీమాపల్లి వంటి ప్రదేశాలు చూడడానికి వెళ్ళాము. తిరిగి మేము హరిపాడు చేరుకునేసరికి రాత్రి అయింది. రాత్రి కావడంతో ఆమె నాతో పాటు మా ఇంటికే వచ్చింది. ఆ రోజు రాత్రి ఆమె తినే అన్నంలో విషం కలిపాను. ఆమె భోజనం చేసిన తర్వాత కాసేపట్లోనే గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఎందుకలా చేశానంటే తన గొలుసును తిరిగి ఇవ్వమని ఆమె నన్ను చాలా బలవంతం చేసింది. ఆ కోపంతోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. నిజానికి ఆ గొలుసు విడిపించడానికి నేను వేరే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. ఆ వ్యక్తికి డబ్బు తిరిగి ఇవ్వాలంటే ఆమె దగ్గర ఉన్న నగలు తీసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేకపోయింది. కాసేపట్లోనే ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని తీసుకుని చెరువు దగ్గరకు వెళ్ళాను. డెడ్ బాడీకి రాయిని కట్టి నీటిలోకి విసిరేశాను. ఆ సమయంలోనే ఆమె మెడలోని గొలుసు, ఉంగరం, కమ్మలు అన్నీ తీసేసుకున్నాను. శవంపైకి తేలకుండా ఉండడానికి బరువైన రాయి కట్టానని చెప్పాడు. అతను ఆ విషయం చెప్పగానే హరికృష్ణన్ ఒక ప్రశ్న అడిగాడు.
మరి మీ ఇంటికి పిల్లి క్రమం తప్పకుండా వస్తుంటుందా అని అడిగితే అవును సార్ వస్తుంటుంది అని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాధానంతోనే అసలు ఏం జరిగి ఉంటుందో హరికృష్ణన్కు అంతా అర్థమైపోయింది. పంకజాక్షి కోసం కలిపిన విషాహారంలో కొంత భాగం మిగిలిపోవడంతో ఆ పిల్లి దాన్ని తిన్నది. అది కూడా చనిపోయింది. వెటర్నరీ డాక్టర్, మెడికల్ కాలేజీ డాక్టర్లు తమ పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా నమోదు చేశారు. పిల్లి కడుపులోనూ పంకజాక్షి కడుపులోనూ ఒకే రకమైన విషం అవశేషాలు దొరికాయి. వారు తిన్న ఆహారంలో కలిసిన విషమే వారి మరణానికి కారణమైంది. పంకజాక్షిని చంపాలనే ఉద్దేశంతోనే జలాలుద్దీన్ విషం కొని తన బ్యాగులో పెట్టుకున్నాడు. ఆ విషంతోనే ఆమెను వెంట పెట్టుకుని హరిపాడ్ నుండి భీమాపల్లి వరకు ప్రయాణించాడు. ఎక్కడైనా అనువైన చోట ఆమెకు ఆ విషం ఇచ్చి చంపాలని అనుకున్నాడు. కానీ జనం రద్దీ వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే చివరకు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి అక్కడ హత్య చేశాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మావేలిక్కర అడిషనల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. చివరకు జలాలుద్దీన్కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కేరళలో ఒక పిల్లికి పోస్ట్ మార్టం చేసి ఆ ఆధారాలతో ఒక హంతకుడిని పట్టుకోవడం అనేది ఇదే మొదటిసారి. హరికృష్ణన్ క్రైమ్ సీన్ను పరిశీలిస్తున్నప్పుడు చనిపోయిన పిల్లిని గమనించడం వల్లే ఈ కేసును ఛేదించగలిగాడు. ఒకవేళ వేరే అధికారి అయ్యుంటే బహుశా ఆ పిల్లిని పట్టించుకునేవారే కాదేమో. ఆ రోజు హరికృష్ణన్ చూపించిన శ్రద్ధ వల్లే ఈ హత్య కేసును ఛేదించగలిగారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.